నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల సూపర్ 6 హామీలని అమలు చేస్తూ మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నామని వెల్లడి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయిన వైసీపీ నేతల బృందం గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతం పెరగడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సీఎం చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకాలు సహకారంతో P4 అమలు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ 6 హామీలని అమలు చేస్తూ మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ కు వైసీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు వైసీపీని ఈసీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకువెళ్లినట్లు పార్టీ నేతలు తెలియజేశారు. గత ఎన్నికల్లో చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకువెళ్లింది. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసింది. దాంట్లో 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగటం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం వైపు డేటా తెప్పించుకుని. ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో
పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్స్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యని ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం ఏవి అయితే ఈవీఎంల పై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే వచ్చింది. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చినాయి. టీడీపీకి పార్లమెంట్లో 8 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ అసెంబ్లీకి కేవలం 95 వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకందరికీ తెలుసు. సో ఇంత ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్లో అసెంబ్లీకి పార్లమెంట్కి డిఫరెన్స్లు ఉన్నాయి. పార్టీకి కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీకి, ఇంపార్టెన్స్ లేని పార్టీకి ఏ విధంగా డిఫరెన్స్లు వచ్చినాయి. ఇందువల్లే మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. అందువల్లే ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం, మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ పెడతా ఉన్నారు. దానివల్ల ఈ దొంగ ఓట్లు ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతాయి. అదేవిధంగా నేషనల్ వైడ్ బ్యాలెట్ పేపర్లతో నెక్స్ట్ ఎలక్షన్లు పోయే కార్యక్రమం కూడా ఆలోచించుకోండి. ఇది ఒక మా పార్టీ తరఫు నుంచి మీకు సూచన అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంగా ఉండే డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు భారతదేశం 4వ ఎకానమీ, డెవలపింగ్ ఎకానమీగా ఉంది. మన ముందున్నాయి యుఎస్ఏ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే ప్రక్రియ ఈ రోజుకి నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో. సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పడం. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెర్కూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సమావేశ హాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రోయాక్టివ్ గా పనిచేయాలని అన్నారు. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర వంటి 10 ప్రధాన సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళిక రూపకల్పనకు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. Every activity has to be linked to an activity which can be measured. Okay, same is the case with the horticulture. Horticulture
Now we have a detailed plan of action. So how much area you are going for, plantation crops, how much area you are going for an expansion in the non-plantation horticulture crops. So this year you are doing the plantation. So when the yield starts, 4 years or 5 years later, then only it will have an impact on the GSDP or this thing. So everything is micro level ke drill down ayi, what an action plans కింద కన్వర్ట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ టీమ్ ఉంది, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టీమ్స్ ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టీమ్ లో యు హావ్ ద స్పెషల్ ఆఫీసర్స్, ఓకే, అండ్ ఆల్సో యు హావ్ ఎన్ MLA. సో యు హావ్ టు విజువలైజ్ అండ్ యు హావ్ టు deep dive into the state level and at the state level, everything you should have a clear plan. So I hope all the district officers who are in charge of these subjects are aware of these things. That's my presumption. I hope if you have any idea or if you have any concern or if you have any ignorance, please let me know so that I will take more time in briefing you all again. So same is the case with the industry. So what is the target you have kept? How you are going to achieve it? What is what APIC has to do it? What the MSME sector has to do it? How many units to plan your MSME you have planned this year? So every micro detail you should have it. And what is the plan of action for achieving that also? The quarterly plan and half-yearly plan, what is the yearly plan? And at the end of the day, as per the vision plan which is approved by the state government, and this will be continuously monitored through some 570, 580, KPIs. So every month we will be measured, every quarterly we will be measured, the district officers will be measured, district will be measured, constituency special officers will be measured, constituencies will be measured. It's a very, very complex way that it is being built. But yesterday as I told in the VC, the kind of administration has completely now changed. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. अविद्या परिमिसिक्या परिमात्मालवके अरिब्रह्माण कोटि ब्रह्मांडानां एकदमे विद्याभक्तिंगावरावते अत्यन् महाब्रह्मांडे आदाकुंड अमरावती तेजोपति संयमनि रत्नावती सुंदरमति गंधवती रगावती यशोपतट्टैराजते एं दाद्यंगुरुणायुपैर ईशानाक्ष्य अष्टलोकपाल परिपालिते लोका लोकाचारवलिते यावरेषु चराचत्तमदिक्रे शुद्धामगा घट्टाल्ने वाधे दण्डगान्ये प्रजापति क्षेत्रे वाममातरु की वेंकटबाबु गाరు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి దర్శన ప్రసాదం కొరకు నమస్కారం రూపాయలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.